ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మ సప్తపురాలు చూడాలి అనేటటువంటి ఆ కోరికతో కాశీలో సంవత్సరం పైగా ఉన్నప్పటికీ మిగతా క్షేత్రాలు కూడా తిరిగొద్దామనుకుని ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళారు. దాన్ని అవంతిక క్షేత్రం అని అంటారు. ఆ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి యొక్క, మహాకాళపురం దాని అసలు పేరు, మహాకాళేశ్వరుడి యొక్క దర్శనం అంతా చేసుకున్నాడు. ఆ మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం అని చేస్తారు అని నిన్నటి రోజున దాన్ని మనం విస్తారంగా చెప్పుకున్నాం. ఆ భస్మాభిషేకం టికెట్ తీసుకోవాలి అంటే https అని కొట్టి శ్రీమహాకాళేశ్వర.com భస్మహారతి శీఘ్ర దర్శనం టికెట్లు 15 రోజుల ముందు, గర్భగృహ దర్శనం టికెట్ ఒకరోజు ముందు ఇస్తారు. ఇది పొద్దున్న 8 గంటలకి మనం మన వివరాలన్నీ దగ్గర పెట్టుకుని కూర్చుంటే చాలా తొందరగా పూర్తి చేసుకోవాలి. 15 నిమిషాల లోపున పూర్తి చేసుకుంటే వాళ్ళకి టికెట్ దొరుకుతుంది. లేకపోతే మళ్ళీ 8:20కి 8:40కి 9 గంటలకి మళ్ళీ ఏమన్నా పేమెంట్లు ఎవరన్నా చేయకపోతే ఆ టికెట్లు మిగిలిపోతే మళ్ళీ ఇస్తారనమాట. లేకపోతే అక్కడికి వెళ్ళి ఈ ఆన్లైన్ అవి ఎందుకు అనుకుంటే అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి కూడా ఈ భస్మ అభిషేక టికెట్, భస్మారతి టికెట్ మనం లేకుండా అక్కడ లైన్లో నిలబడి చూడొచ్చు. అది కొంచెం కష్టమైనటువంటి పని, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారు భక్తులు. సరే, మన శివశర్మ అక్కడికి వెళ్ళారు. లీల మహాకాళయనుచు కొడుభక్తి మహాకాళ స్థానాధీశ్వరున్ కాలగళను స్మరింప కాంతురు ముక్తులు అంటారు. నిత్యం భక్తితో మహాకాళ అని పలికితే అటువంటి వాడికి అపమృత్యు భయం ఉండదు. యముడు వాడిని ఏమీ చెయ్యడు. అటువంటి చోటు ఉండి మహాకాళేశ్వరుణ్ణి అభిషేకించుకున్నాడు. అక్కడ ఉండి శివశర్మ అక్కడ పెద్ద గణపతి ఉంటాడు. బడా గణపతి అని అంటారు అక్కడ. హిందీలో కదా, హిందీలో బడా అంటే పెద్ద గణపతి అంటారు. మధ్యప్రదేశ్లో ఉంది మహాకాళేశ్వరం. దాన్ని ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం. దాన్నే సప్తపురాల్లో అవంతిపురం అని అన్నారు. ఆ బడా గణపతి దర్శనం చేసుకున్నాడు. ఒక పక్కన జ్యోతిర్లింగ స్థలం, మరో పక్కన అష్టాదశ శక్తిపీఠాల్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారు అక్కడే ఉన్నది. ఆ మహాకాళీమాత కాళిదాసు లాంటి వాళ్ళకి ఎంతోమందికి కవిత్వం ఇచ్చినటువంటి తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళితే చాలు వాక్శుద్ధి కలుగుతుంది. ఆ తల్లిని దర్శించుకున్నాడు. ఈ క్షేత్రంలోనే కుజుడు పుట్టాడు. కు అంటే భూమి. భూమికి ఉన్నటువంటి ఏకాక్షరంలో ఒకే ఒక అక్షరంతో భూమిని చెప్పాలంటే కు. జ అంటే పుట్టినటువంటి వాడు. కు అంటే భూమికి పుట్టినటువంటి వాడు కాబట్టి కుజుడు. శివుడి యొక్క స్వేదం
ఆయన ముక్కు నుంచి ఒక చెమట బిందువు ఇలా ఇలా వచ్చి నేల మీద టప్పున పడితే ఆ భూమిలో జన్మించినటువంటి వాడు కాబట్టి అతని కుజుడు అని అంటామన్నమాట. పద్మజ అంటే పద్మంలో పుట్టింది, నీరజ అంటే నీళ్లలో పుట్టింది, జలజ అంటే జలంలో పుట్టింది, వనజ అంటే వనంలో పుట్టింది. ఇలాగ జ అని ఎక్కడొచ్చినా సరే పుట్టినది అని అర్థం వస్తుంది. సరే, ఇక్కడ కుజుడు ఇక్కడే పుట్టాడు, ఈ ఉజ్జయిని క్షేత్రంలోనే పుట్టాడు. ఉజ్జయినికి ఒక ప్రత్యేకత ఉన్నది. నవగ్రహాలలో ఒక గ్రహం కుజుడు. కుజుడు పుట్టినటువంటి స్థలం ఉజ్జయిని. ఈ కుజుడు లింగ రూపంలో అక్కడ ఉజ్జయినిలో ఉంటాడు. అటువంటి ఆ లింగ రూపంలో ఉన్నటువంటి కుజుణ్ణి అక్కడ దర్శనం చేసుకున్నాడు శివశర్మ. పక్కనే క్షిప్ర అని ఒక నది ఉన్నది. ఈ క్షిప్రా నదిని హిందీ వాళ్ళకి మరి నోరు తిరక్కో ఎందుకంటారో తెలియదు, కానీ సిప్రా నది అని కొంతమంది అంటారు, క్షిప్రా నది అని కొంతమంది అంటారు. నిజానికి దాని పేరు క్షిప్ర. క్షిప్ర అంటే వెంటనే అని అర్థం. అయ్యప్ప స్వామి వారి యొక్క నమస్కార శ్లోకాలలో క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం అని అంటారు. క్షిప్ర ప్రసాదం అంటే వెంటనే అడిగినటువంటి వరాలు ఇచ్చేటటువంటి వాడు అని అర్థం అన్నమాట. అలాగే ఈ క్షిప్రా నదిలో స్నానం చేయగానే తత్క్షణం మనకి మోక్షం వస్తుంది. మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తక్షణమే పోతాయన్నమాట. అందుకని దానికి క్షిప్రా నది అని పేరు పెట్టారు. అక్కడ స్నానం చేస్తే అశుభాలన్నీ తొలగిపోయి శుభం వెంటనే వచ్చేస్తుంది. అటువంటిది క్షిప్రా నది. ఆ క్షిప్రా నదిలో స్నానం చేస్తే మనం చేసుకునేటువంటి పాపాలు పోయి నరక బాధ లేకుండా చేస్తాడు పరమశివుడు, ఆ భగవంతుడు. అందుకని ఆ నది వెంటనే ఫలితం ఇస్తుంది కాబట్టి ఆ నదిని క్షిప్రా నది అని పిలుస్తూ ఉంటారు. అంత గొప్ప నది ఆ నది. ఆ నదీ తీరంలోనే విక్రమార్క మహారాజు గారు అమ్మవారికి ప్రాణాన్ని సమర్పిస్తే, మహాకాళి అమ్మవారికి, అమ్మ ఆయనకి ఏకంగా 1000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది. భట్టి విక్రమార్కుడి తాలూకా కథలన్నీ కూడా ఇక్కడే జరిగాయి. భేతాళుడి గుహలు ఉంటాయి అక్కడ ఉజ్జయినిలో, మహంకాళేశ్వర క్షేత్రంలో, ఆ అవంతిలో. ఉజ్జయినిలో భట్టి గుహలు, భేతాళ గుహలు ఉంటాయి. వీటినన్నిటినీ కూడా శివశర్మ చూశాడు. చూసి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క సన్నిధానంలో చనిపోయినటువంటి వాడికి చివరి క్షణంలో కన్ను మూతపడదటండి. కన్ను అలా తెరుచుకునే ఉంటాడట. అక్కడ చనిపోయినటువంటి వాడు కన్ను మూతపడదట. శ్రీనాథ కవి సార్వభౌములు చెప్తారు, కందవు గాజుపారవు వికారమునందవు పూతిగంధముంజందవు వాడవ పురము సీమల నల్గడ వామకర్ణముల్ క్రిందుగ దీర్ఘనిద్రలు ధరించి శయనించిన జంతుదేహముల్ సుందరి ఇట్టి చోద్యంబు చూడము తక్కిన తీర్థభూములని అంటారు. ఎంత అత్యద్భుతమైనటువంటి పద్యం అండి ఇది. ఉత్పలమాల వృత్తంలో వేశారు. కందవు, అక్కడ చనిపోయినటువంటి వారి యొక్క దేహం కుచించుకుపోదు. అలాగని మనకి చూడండి, ఎక్కడైనా సరే దేహత్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహాన్ని అయితే కొంతమందిది బాగా కుచించుకుపోతుంది, లేకపోతే కొంతమందిది బాగా ఉబ్బిపోతుంది పెద్దగా. అలాగా ఇక్కడ ఈ ఉజ్జయిని క్షేత్రంలో చనిపోయినటువంటి వారి యొక్క దేహం కుచించుకుపోదు, ఉబ్బిపోదు, కన్నులు మూతపడవు. అలాగే శవం, ఆ శవం యొక్క శరీరం, ఏ శరీరం అయితే ఉందో అది కంపు కొట్టదు, పూతిగంధముని చెందదు, వాడిపోదు. ఓ లోపాముద్ర, ఇదేంటి ఇక్కడ సుందరి అంటే లోపాముద్ర, ఓ లోపాముద్ర తోటి అగస్త్య మహర్షి చెప్తున్నారు, లోపాముద్ర సుందరి ఇటువంటి మహిమలు మహత్యములు మిగతా తీర్థభూములు వేటిలోనూ మనకి కనబడవే అంటున్నాడు అగస్త్యుడు. శివ అనుకుంటూ భక్తితో, శివుడి మీద భక్తితో చనిపోయినటువంటి వారికి మాత్రం కంటి మీద రెప్పపడదుట. ఉజ్జయినిలో శరీరం వికారం పొందదు, శవం అసహ్యంగా కనపడదు, అంచేష్టి సంస్కారం, చితి మీద పార్థివ దేహం ఆహుతి అయ్యేదాకా కూడా దుర్గంధం అనేటటువంటిది రాదు. అంత గొప్ప స్థలం ఉజ్జయిని. ఆ ఉజ్జయిని క్షేత్రంలో శివశర్మ 15 రోజుల పాటు ఉన్నాడు. అక్కడ నుంచి 15 రోజులు అక్కడ ఉన్న తర్వాత
ఇంకో సప్తపురం అయినటువంటి కాంచీపురానికి వెళ్ళాలి అనుకున్నాడే లోపాముద్ర అని అగస్త్య మహర్షి లోపాముద్రకి చెప్తున్నారు. లోపాముద్ర విదర్భరాజ కుమార్తె. ఆ రోజుల్లోనే వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందనమాట. అసలు ఆ లోపాముద్ర పుట్టడమే అగస్త్య మహర్షి యొక్క వరం వల్ల అక్కడ రాజుగారికి పుట్టింది. ఆ పుట్టిన ఆవిడని మళ్ళీ ఈయన వివాహం చేసుకున్నారు. అటువంటి లోపాముద్రకి కాంచీపురం గురించి అగస్త్య మహర్షి చెప్పినటువంటి వృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.